Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. హరే కృష్ణ. భక్తుల ప్రణామములు. ప్రార్థన చేద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే లోకనాథ స్వామి నీతి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నీతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुदीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ఈశ్వరం। హరే కృష్ణ। మనం భగవద్గీత యథాతథము 3వ అధ్యాయము కర్మయోగం చదువుకుంటున్నాము। హరే కృష్ణ। పోయిన క్లాస్ లో ఏమైనా గుర్తుంటే కొన్ని పాయింట్లు చెప్తారా మాతాజీ? హరే కృష్ణ। హరే కృష్ణ। హరే కృష్ణ। నిన్న మనం ఆ భగవద్గీత యథాతథము 3వ అధ్యాయము 30వ శ్లోకం చదువుకున్నాం। అందుచే ఓ అర్జున, నన్ను గూర్చిన పరిపూర్ణ జ్ఞానం కలవాడవై ఫలాపేక్ష మరియు మమత్వములను విడిచి నీ కర్మలన్నింటినీ నాకు సమర్పించి అలసత్వమును వీడి యుద్ధము చేయము అని చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు। ఇక్కడ ఖచ్చితంగా ఎవరెవరి విద్యుక్త ధర్మాలను వాళ్ళు నిర్వహించాలని భగవంతుడు చెప్తున్నారు తనను తలుచుకుంటూ। ఉం? అన్ని ఫలాపేక్ష రహితముగా అంటే పాప పుణ్య కర్మ ఫలాలు లేకుండా కృష్ణుని ప్రీత్యర్థమై చేస్తే అప్పుడు ఆ కర్మ అవుతుంది అనమాట, అది మనల్ని బంధించదు। ఆ విధంగా కృష్ణ చైతన్యవంతులై ఉండాలని శ్రీకృష్ణ భగవానుడు బోధిస్తున్నారు। ఎందుకనగా ఇదే జీవుని సహజ స్థితి। భగవానుని సహకారం లేకుండా జీవుడు స్వయంగా స్వతంత్రునిగా ఆనందమును అనుభవింపలేడు। కనుకనే సైన్యాధ్యక్షుడైనట్లుగా శ్రీకృష్ణుడు అర్జునుని యుద్ధం చేయమని ఆజ్ఞాపించుచున్నారు। భగవానుని సత్సంకల్పము కొరకై మానవుడు సర్వమును త్యాగం చేయుటయే కాకుండా విద్యుక్త ధర్మములను కూడా ఎటువంటి యజమానిత్వము లేకుండా నిర్వహింపవలెను। కేవలం భగవంతుని ఆజ్ఞను అమలుపరచుటయే మన కర్తవ్యము అని చెప్తున్నారు। కనుక వ్యక్తిగతమైన సొంత భావనం ఏమాత్రము లేకుండా అనగా సంపూర్ణ కృష్ణ చైతన్యవంతుడై పరమ పురుషునిపై సంపూర్ణముగా ఆధారపడిన వాడే ఆధ్యాత్మ చేతస్కుడు। నిరాశి అనగా కర్మఫలములను ఆశింపక ప్రభు యొక్క ఆజ్ఞను అనుసరించి వర్తించువాడు। దానికి ఉదాహరణగా ధనాన్ని లెక్కించే గుమాస్తా తన యజమాని కొరకు లక్షలాది రూపాయలు లెక్కిస్తారు, కానీ అది ఒక్క పైసా కూడా అతనికి సంబంధించింది కాదు, కాబట్టి ఇది నాది అని అనుకోడు అన్నమాట। అదేవిధంగా ఈ జగత్తునందు ఏదైనా కూడా ఎవరికి చెందింది? కేవలం శ్రీకృష్ణ భగవానునికే। కాబట్టి యజమానిత్వ భావన ఉండదు, అంతా భగవంతుడే ఇది అని గుర్తించి ఆ విధంగా నడుచుకోవాలి అని చెప్తున్నారు। ఎవరైతే అలా ఉంటారో వాళ్ళు ఆధిపత్యము మమత్వము విడిచిపెట్టి నిర్మమత్వము అంటే ఏదీను నాది కాదు అని హృదయపూర్వకంగా భావిస్తూ ఉంటారన్నమాట। ఇంకా డబ్బు గురించే కాదు, ఇక్కడ దేహ సంబంధం వలన కుటుంబ సభ్యులు బంధువులను కూడా అట్టి భావంతోనే చూడాలి। దీన్ని పాటించడానికి ఏదైనా విముఖత కలిగి ఉన్నా దాన్ని వెంటనే వదిలిపెట్టాలని కూడా చెప్తున్నారు। అట్లు చేసినచో అతడు అలసత్వం లేనివాడు కాగలడు। కాబట్టి ప్రతి మానవుడు తన గుణమును అనుసరించి స్థితిని అనుసరించి ఒక ప్రత్యేకమైన కర్మను అనుసరింపవలసి ఉండును, వర్ణాశ్రమ ధర్మ విధానము పాటించాలి అని చెప్తున్నారు। కాబట్టి అట్టి కర్మలన్నిటి కూడా కృష్ణ చైతన్య భావనతో నిర్వహింపవలను। అది మానవుని
ముక్తి మార్గమున నడిపించగలదు. ఇంకా 31వ శ్లోకంలో, నా ఆజ్ఞలను అనుసరించి తమ కర్మలను నిర్వహించుచు శ్రద్ధతో ఈ ఉపదేశమును అసూయారహితులై అనుసరించువారు కామ్యకర్మ బంధముల నుండి విడివడుదురు. భగవంతుడు ఏది చెప్పినా అది సంపూర్ణ శాశ్వత సత్యమై ఉంది, సర్వవేదాల సారము కనుక భగవంతుడు చెప్పినట్లు ఆయన ఆజ్ఞను అనుసరించాలి అని చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ ముఖ్యంగా శ్రీకృష్ణ భగవానుని పట్ల అసూయను విడిచి అతని ఆదేశములందు దృఢ విశ్వాసమును కలిగి ఉండవలను అని చెప్తున్నారు. ఎందుకు అసూయ విడిచిపెట్టాలన్నారంటే, మనం భగవంతుని పట్ల అసూయ కలిగి ఇక్కడికి వచ్చినాం అన్నమాట. భౌతిక జగత్ అనే కారాగారంలో బంధించబడినాం. ఎందుకు అసూయ అంటే గన, నువ్వు ఒక్కనివే నా భోక్త, సమస్త భోక్తవి, నేను కూడా భోక్త కావాలని ప్రయత్నించడం వల్ల అది ఎన్నటికీ సాధ్యం కాదు కాబట్టి, నేరం కాబట్టి ఇక్కడ వచ్చి పడినాం అనమాట. ఆ విధంగా అసూయను తొలగించుకొని, నువ్వు భోక్తవు, నువ్వు సర్వానికి యజమానివి, నేను నీ సేవకుని, దాసాను దాసుని అని ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళు విముక్తి పొందుతారు అన్నమాట. ఒకవేళ ఈ విషయం పూర్తిగా పాటించలేకున్నాను, భగవానుని ఇటువంటి శాశ్వతమైన ఆదేశముల పట్ల దృఢ విశ్వాసమును కలిగి ఉన్న సామాన్య వ్యక్తి వెంటనే అన్ని ఆజ్ఞలను నిర్వహింప శక్తి లేని వాడైనను కర్మసూత్ర బంధం నుండి విముక్తిని పొందగలడు. మానవుడు కృష్ణ చైతన్యం నందలి ఆరంభ దశలో భగవానుని ఆదేశములను సంపూర్ణముగా నిర్వహింపలేకపోవచ్చును. కానీ ఆ నియమము పట్ల ఎట్టి ద్వేషమును చూపక నిరాశ మరియు అపజయములనెడి భయమును వీడి మానవుడు హృదయపూర్వకముగా కర్మనొనరించినచో తప్పక శుద్ధ కృష్ణ చైతన్య స్థితికి ఉద్ధరింపబడును. హరి బోల్. నిన్న చెప్పుకున్నాం కదా, ఏ కొంచెం చేసినా భక్తి నశింపు లేనిది, స్వల్పమప్యస్య ధర్మస్య రాయతో మహతో భయాత్. ఏ కొంచెం చేసినా ఎంతో భయాన్ని నుంచి రక్షిస్తుంది, వారు చేసిన భక్తి వారితోనే వస్తుంది. కాబట్టి మీరు నిరాశ అపజయం అనేది వాటిని ఆ భయాన్ని నుంచి విడివడి భక్తియుక్త సేవ చేయండి అని చెప్తున్నారు ఇక్కడ. ఎంత చేస్తే అది అంత మనతోనే ఉంటుంది. ఒకవేళ పూర్తి చేయలేకపోయినా నష్టం ఏం లేదు, అది మనతోనే ఉంటుంది. మళ్ళీ పర్సెంటేజ్ నుంచి తర్వాత మెట్టు నుంచి భగవంతుడు మనకు అవకాశం ఇస్తారు. కాబట్టి ఎవరు నిరాశ పడవద్దు అని చెప్తున్నారు. సాధారణంగా టెంపుల్లో చేరిన వాళ్ళను వీళ్ళు పూర్తిగా భక్తి చేయలేదు, అటు భౌతికంగా చదువుకోలేదు, మధ్యలో అటు ఇటు కాకుండా అయినారని అంటారు. అలా అనకూడదు. వాళ్ళంత సుకృతవంతులు లేనే లేరు. వాళ్ళు చేసిన భక్తి శాశ్వతమైంది. ఎంత కాలం ఉంటే అంతకాలము వాళ్ళకు శాశ్వతంగా వాళ్ళ అకౌంట్లో ఉంటుంది. ఒకవేళ పూర్తి చేయకపోయినా కూడా వీళ్ళు అటు ఇటు కాకుండా పోయినారని అనకూడదు. వాళ్ళు భక్తులే, మళ్ళీ వాళ్ళు భక్తి కొనసాగిస్తారు, అది గ్యారెంటీ అని ప్రభుజీ చెప్పారు. ఇక్కడ భగవంతుడు అదే చెప్తున్నారు. నమే భక్త ప్రణశ్యతి అని నువ్వు ప్రకటించుకో అర్జున అని చెప్తున్నాను. నా భక్తుడు ఎన్నడూ నశించడని. కాబట్టి ఏ కొంచెం చేసినప్పటికీ కూడా వాళ్ళు భక్తులే. ఒకవేళ పతనమైనప్పటికీ తాత్కాలికంగా మళ్ళీ వాళ్ళు భక్తియుక్త సేవలో కొనసాగుతారు. ఇది గురుకృష్ణ దయ వల్ల అని చెప్తున్నారు. హరే కృష్ణ. ఈరోజు 32వ శ్లోకం భావం భాష్యం చదవాలి. ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామములు మాతాజీ. మాతాజీ ప్రణామములు. భక్తులందరికీ ప్రణామములు మాతాజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదువు. భగవద్గీత యథాతథము అధ్యాయము 3 32వ శ్లోకం. యో త్వేద తదభ్యాసు ఎంతో నాను తిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢం స్థాన్ విద్ధి నష్టనా చేతసా. భావము: కాని అసూయతో ఎవ్వరు ఈ ఉపదేశమును మన్నింపరో అనుసరింపరో అట్టి వారిని జ్ఞానహీనులుగాను
మూడులుగాను పరిపూర్ణత్వమును పొంది యత్నములలో భ్రష్టులుగాను భావింపబడుదురు. శ్రీల ప్రభుపాదికి జై. భాష్యము: కృష్ణ చైతన్యంన పొందకపోవుట ఎందలి దోషము ఇక్కడ స్పష్టంగా చెప్పబడినది. అత్యున్నత అధికారి ఆజ్ఞయోడ అవిధేయతకు శిక్ష తప్పక విధింపబడినట్లు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని ఆజ్ఞయేడ అవిధేయతకు కూడా శిక్ష తప్పనిసరిగా విధింపబడును. అట్టి అవిధేయుడైన మానవుడు ఎంతటి గొప్పవాడైనను రిక్త హృదయమగుటచే తన ఆత్మను గూర్చియు పరబ్రహ్మను దేవాది దేవుని గూర్చియు జ్ఞానరహితుడై ఉండును. కనుకనే అతడు జీవిత పరిపూర్ణతను పొందుటకు అవకాశమే లేదు. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ మాతాజీ వివరించండి. ప్రయత్నం చేస్తాను మాతాజీ. అంటే ఇక్కడ అసూయతో ఎవరు ఉపదేశం మన్నింపరో అనుసరింపరో అట్టి వారి జ్ఞానహీనులకు మూడులుగాను, అంటే అసూయ ఎవరికైతే ఉంటుందో వారిని మన్నింపరో, అంటే ఈ ఉపదేశంను మన్నింపరో అనుసరింపరో అట్టి వారి జ్ఞానహీనులుగాను మూడులుగాను పరిపూర్ణతను పొంది యత్నంలో భ్రష్టులుగానే భావింపబడుదురు. అంటే అసూయ ఎవరికి ఉండొద్దు కదా మాతాజీ. మాతాజీ అసూయ ఉండొద్దు కదా మాతాజీ ఎవరికి. అదే చెప్తున్నారు ఇక్కడ. అంటే కృష్ణ చైతన్యం పొందకపోవట ఎందలి దోషం ఇక్కడ స్పష్టంగా చెప్పబడినది. కృష్ణ చైతన్య పొందకపోవట ఎందలి దోషము, అంటే ఇప్పుడు కృష్ణ చైతన్యము పొందరు కదా మాతాజీ. ఎవరైతే పొందరో అని స్పష్టంగా తెలియబడుతుంది. అత్యున్నత అధికారి ఆజ్ఞేయుడ అవిధేయతకు శిక్ష తప్పక విధింపబడినట్లు, అంటే ఎవరైతే అత్యున్నత అధికారి ఉంటారు కదా మాతాజీ, వాళ్ళు ఎవరైతే ఆజ్ఞేయుడ అంటే అక్కడ ఆజ్ఞ సరిగ్గా పాలించారో వాళ్ళకి శిక్ష ఏ విధంగా ఉంటుందో, దేవాది దేవుడైన భగవంతుడి యొక్క ఆజ్ఞ, అంటే భగవంతుడి యొక్క ఆజ్ఞను ఎవరైతే విధి చెయ్యరో వాళ్ళకు కూడా శిక్ష తప్పక ఉంటుంది అని చెప్తున్నారు మాతాజీ. అట్టి విధేయుడైన మానవుడు ఎంత గొప్పవాడైనా రిక్త హృదయంన తన ఆత్మను గురించి, అంటే ఇక్కడ ఎంత అధికారంలో ఉన్నా గానీ తన యొక్క విధేయతకు ఆజ్ఞ, అంటే ఇప్పుడు అధికారంలో ఉంటారు కదా మాతాజీ, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సరిగ్గా అంటే అధికారి చెప్పినట్టు వినకపోతే అక్కడ శిక్ష ఏ విధంగా ఉంటుందో అట్లనే భగవంతుడి యొక్క ఆజ్ఞను ఎవరైతే పాటించకపోతే వాళ్ళు కూడా శిక్ష అనుభవిస్తారు అని చెప్తున్నారు మాతాజీ. అట్టి అవిధేయుడైన మానవుడు అంటే ఎంత గొప్పవారైనా సరే హృదయంలో తన ఆత్మ గురించి పరబ్రహ్మను, అంటే ఎంత అవిధేయుడైన మానవుడైనా రిక్త హృదయం అగుటచే తన ఆత్మ గురించి పరబ్రహ్మ గురించి తెలుసుకోవాలంట మాతాజీ. జ్ఞానరహితుడై ఉండును, అంటే వీటి గురించి ఎంత హృదయం ఎంత తెలిసినా గానీ జ్ఞానరహితుడై, అంటే జ్ఞానం లేకుండానే ఉంటాడు. అంటే భగవంతుడి యొక్క ఆజ్ఞను ఎవరైతే పాలించలేరో వాళ్ళు జ్ఞానరహితుడే ఉంటారు. కనుకనే అతడు జీవిత పరిపూర్ణతను పొందుటకి అవకాశమే లేదు. అంటే ఇక్కడ భగవంతుడి యొక్క ఆజ్ఞను ఎవరైతే పాలించారో వారు జీవితం పరిపూర్ణం పొందరు అని చెప్తున్నారు. అంతే కదా మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. నెక్స్ట్ ఎవరైనా చదవండి 33వ శ్లోకం భావం భాష. హరే కృష్ణ మాతాజీ. చదువుతాను మాతాజీ. 33 కదా మాతాజీ. మాతాజీ. సదృశ్యం శ్రేష్టతే స్వస్థం ప్రకృతిర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహం కిం కరిష్యతి. ప్రతి ఒక్కరూ త్రిగుణముల నుండి తాము పొందిన స్వభావమునే అనుసరించును. జ్ఞానవంతుడైన మానవుడు కూడా తన స్వభావమునకు తగినట్లు కర్మనునరించును. ఇక నిగ్రహం ఏమి చేయగలదు?
7వ అధ్యాయము 14వ శ్లోకంలో భగవాన్ని చేత నిర్ధారించబడినట్లుగా మానవుడు సంపూర్ణ కృష్ణ చైతన్యం అనే ఆధ్యాత్మిక స్థితిలో నెలకొననిదే భౌతిక ప్రకృతి త్రిగుణముల ప్రభావం నుండి విముక్తిని సాధించలేడు. కనుకనే భౌతిక భావనలో గొప్ప విద్యావంతుడైన వ్యక్తికైనను కేవలం సిద్ధిపరమైన జ్ఞానం ద్వారా ఆత్మను దేహమునకు అతీతంగా చూచుట, మాయాబంధం నుండి విముక్తిని సాధించుట సాధ్యపడదు. ఆధ్యాత్మిక జ్ఞానశాస్త్రంలో పురోగతి సాధించినట్లుగా పైకి ప్రదర్శిస్తూ లోపల తాము జయింపలేని గుణములకు పూర్తిగా వసులై ఉన్నట్టి నామాత్ర ఆధ్యాత్మికవాదులు ఎంతో మంది ఉందురు. మానవుడు విద్యాజ్ఞానం సంపన్నుడైనను భౌతిక ప్రకృతితో గల తన సుదీర్ఘ సంబంధం చేత బంధములలో చిక్కుకొని ఉండును. మానవుడు తన భౌతిక స్థితిని అనుసరించి విద్యుక్త ధర్మంలో నెలకొనినను భౌతిక సంబంధం నుండి విముక్తి చెందుటకు కృష్ణ చైతన్యం తోడ్పడును. కనుకనే పూర్తి కృష్ణ చైతన్యవంతులు కానిదే ఎవరును తమ విద్యుక్త ధర్మమును త్వజింపరారు. హఠాత్తుగా విద్యుక్త ధర్మమును విడిచి నామాత్ర యోగిగా లేదా కృత్రిమముగా ఆధ్యాత్మికునిగా మారుటకు యత్నింపరారు. మానవుడు తన స్థితిలోనే నిలిచి ఉత్తమ శిక్షణలో కృష్ణ చైతన్యం సాధించుటకు యత్నించుటయే మేలు. అట్లు అతడు శ్రీకృష్ణుని మాయాబంధం నుండి విముక్తుడగును. హరే కృష్ణ మాత. వివరించండి మాత, మీరే బాగా ప్రయత్నించండి. మీరు చెప్పండి, తర్వాత చెప్తా. ప్రతి ఒక్కరూ ఈ త్రిగుణముల స్వభావంకే అనుసరించి ఉంటారు. జ్ఞానవంతుడైన మానవుడు తన స్వభావం తగినట్లుగా కర్మను హరించున్నాడు. తెలివేలవాడు తన స్వభావానికి తగినట్టు కర్మను చేర్చంటాడు అని చెప్తున్నాడు. ఇక్కడ ఇంద్రియ నిగ్రహం అంటే ఇంద్రియ నిగ్రహం ఏమి చేయగలదు అని చెప్తున్నాడు. 7వ అధ్యాయము 14వ శ్లోకంలో భగవానుడు చేత నిర్ధారించబడినట్లు మానవుడు సంపూర్ణ కృష్ణ చైతన్య ఆధ్యాత్మిక స్థితిలో నెలకొననిదే భౌతిక ప్రకృతి త్రిగుణముల నుండి విముక్తి కాదనమాట. భగవంతుని పూర్తిగా శరణాగతి పొందందే వాళ్ళు ప్రకృతి త్రిగుణముల నుంచి ఇవి త్రిగుణములు ఉండే 3 రజోస్తమో గుణములు, దాన్ని ఎవరు ప్రభావితులైతారని చెప్తున్నారు. కనుకనే భౌతిక భావంలో గొప్ప విద్వాంసుడైన వ్యక్తికైనా కేవలం సిద్ధాంతపరమైన జ్ఞానం ద్వారా ఆత్మను దేహంగా అతీతమని చూడ. మంచి జ్ఞానులు సిద్ధాంతులైన కూడా ఆత్మకు శరీరానికి తేడా అని వాళ్ళు అంతగా గుర్తించరు. మాయాబంధం నుండి విముక్తి సాధించడం సాధ్యపడదన్నమాట వాళ్ళకు గుణ. ఆధ్యాత్మిక జ్ఞాన శాస్త్రంలో పురోగతి సాధించగట్టు పైకి ప్రదర్శిస్తూ లోపల మాత్రము పైకి ఏమో బాగా భక్తులుగా నటిస్తుంటారు, లోపల మాత్రం వీళ్ళు దీనికి లోబడే ఉంటారు గుణాలకని చెప్తున్నారు. నా మాత్రపు ఆధ్యాత్మికవాదులు ఎంతో మంది ఉంటారు. మానవుడు విజ్ఞానం సంపన్నుడైన భౌతిక ప్రకృతితో గల తన సుదీర్ఘ సంబంధం చేతను బంధంలో చిక్కుని ఉండును. మానవుడు తన భౌతిక స్థితిని అనుసరించి విద్యుక్త ధర్మంలో నెలకొన్నను భౌతిక బంధం నుండి విముక్తి చెందుటకు కృష్ణ చైతన్యం తోడ్పడును. కనుకనే పూర్తిగా కృష్ణ చైతన్యవంతులు కానిదే ఎవరికునా తన విద్యుక్త ధర్మంలో త్వజించరాదనమాట. పూర్తిగా కృష్ణ చైతన్యవంతులుగా అంటే తను చేసే కర్మలు ఏవి త్వజించరాదు. నేను భక్తుని ఇవి అవి చేస్తా అని పైకి చెప్పుకుంటే లోపలేమో ఇంద్రియములు ఈ వేరే దానిలకు పీకుతుంటాయి. అట్లాంటప్పుడు ఇతడు పతనం చెందే అవకాశం ఉంది అని చెప్తున్నారు మాత. హరే కృష్ణ. హరే కృష్ణ మాత, చక్కగా చెప్పినారు, ధన్యవాదాలు. ఈ 7-14 శ్లోకము దైవీహేష గుణమయి మమ మాయ దురత్తయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతం తరంతితే. భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములతో కూడిన నా ఈ దైవీ మాయ నిశ్చయముగా దాటసక్యం కానిది. కానీ నన్ను శరణు పొందిన వారు దీనిని సులభంగా దాటగలుగుతురు అని భగవానుడు చెప్తున్నారు. భగవంతుని శక్తి కాబట్టి మాయాదేవి చాలా బలమైందనమాట. నా మాయ అని చెప్తున్నారు. కాబట్టి భగవంతుని మాయ చాలా శక్తివంతమైంది. ఆ మాయను మన శక్తితో మనము దాటలేము. కేవలం భగవంతుని శరణాగతి పొందడం ద్వారా, భగవానుని కరుణ ద్వారా మాత్రమే ఆ మాయ నుంచి బయటపడతారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే 33వ శ్లోకం, ఖచ్చితంగా వాళ్ళ యొక్క కర్మానుసారము పొందిన దేహాన్ని అనుసరించి వాళ్ళు
ఒక్కొక్క విధమైనటువంటి గుణంలో ప్రేరేపించుతుంటుంది అనమాట. వాళ్ళకి త్రిగుణాల నుండి తాము పొందిన స్వభావమునే అనుసరింతురు. కాబట్టి ఎంతటి జ్ఞానవంతుడైనా విద్వాంసుడైనా కూడా తన స్వభావాన్ని తగినట్లు కర్మను అనుసరించును. కాబట్టి ఈ ఇంద్రియ నిగ్రహం కోసము కేవలం కృష్ణ చైతన్యం ద్వారానే ఇంద్రియాలు నిగ్రహింపబడును, కానీ భౌతికమైన వేరే కార్యాల ద్వారా అవి నిగ్రహింపబడవు. చెప్పుకున్నాం కదా, అధమమైన వాటిని వదిలిపెట్టాలంటే ఉన్నతమైన వాటిని ఇవ్వాలి. అప్పుడు అధమ రుచి తొలగిపోతుంది, ఉన్నత రుచి పెరుగుతుంది. ఉన్నతమైన వాటి పట్లనే ఆసక్తి కలిగి ఉంటారు. భాగవతంలో ఒక శ్లోకం వస్తుంది కదా, ఎవరు కూడా ఏకాంతంలో తల్లితో కానీ చెల్లితో కానీ కూతురుతో కానీ ఉండకూడదు. ఈ ఎవరో అజ్ఞానులైన వాళ్ళ ఇంద్రియాలు కలత పంచుతాయిలే, నేను విద్వాంసుని అనుకోవద్దు. పండితులైన వారి ఇంద్రియాలను కూడా కలత పెడతాయి. ఇంద్రియాలు పండితులైన వారికి కూడా ఈ ఇంద్రియాలు కలత పెడతాయి అటువంటి సమయంలో అని అక్కడ భాగవత శ్లోకంలో చెప్తున్నారు అనమాట. విద్వాంసులు అయినప్పటికీ కూడా అని. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు, హెచ్చరిస్తున్నారు. కానీ అట్ ఏ టైం అందరితో ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక సమయంలో ఏకాంత సమయము అనుకోకుండా మాట్లాడినప్పుడు అందుకు ఇటువంటి ఇబ్బందులు కలగవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. అందుకే ఏకాంతాన్న స్త్రీని చూడడం కానీ మాట్లాడడం కానీ చేయకూడదు. ఇంద్రియాలు చాలా బలవంతములైనవి అని చెప్తున్నారు. అటువంటప్పుడు పెద్ద స్థాయిలో అంటే ఆధ్యాత్మికంగా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ మనసు వారిని మాయకు గురి చేస్తుంది. కాబట్టి సన్యాస స్థాయిలో ఉన్నవారైనా సరే నియమాలను ఖచ్చితంగా పాటించాలి. పతనం చెందే అవకాశం ఉంది. కాబట్టి వర్ణాశ్రమ ధర్మ విధానాన్ని పాటించుట ఉత్తమమైంది అని ఈ శ్లోకం నుంచి మనం తెలుసుకోవాలి. ప్రభుపాదుల వారు అదే చెప్తున్నారు. వారి వారి స్థాయిని అనుసరించి చేయాలి. స్థాయి నాకు అటువంటి శక్తి లేదు అన్నప్పుడు చక్కగా గృహస్థాశ్రమం స్వీకరించి భార్యతో ఉండు అని ఇక్కడ ఆదేశిస్తున్నారు అన్నమాట. కృత్రిమంగా ప్రవర్తించకూడదు అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఎవరు కూడా కృష్ణ చైతన్యవంతులు కానిదే విద్యుక్త ధర్మములను త్యజింపరాదు. శ్రీ చైతన్య మహాప్రభువు కూర్మ గ్రామం వెళ్ళినప్పుడు ఒక బ్రాహ్మణుడు, నేను మిమ్మల్ని వదిలి ఉండలేను, మీతో పాటు వస్తాను అని అడుగుతారు. అప్పుడు చైతన్య మహాప్రభు ఏం చెప్తారంటే, లేదు, హఠాత్తుగా అలా గృహం వదిలిపెట్టి రావద్దు. నువ్వు ఎక్కడ ఉండేవాని అక్కడే ఉండి హరినామ సంకీర్తనం ప్రచారం చెయ్యి. స్థానే స్థితిగతం అదే చెప్తారు. నువ్వు ఎక్కడ ఏ స్థానంలో ఏ వర్ణాశ్రమ ధర్మంలో అయితే ఉంటారో అక్కడే ఉండి హరినామ సంకీర్తనం ప్రచారం చేయండి అని చెప్తున్నారు. ఇది చైతన్య మహాప్రభు అనుగ్రహించిన ఇంకో వరం అన్నమాట. వారి వారి స్థాయిని అనుసరించి ఎక్కడ ఉండే వాళ్ళని అక్కడే కలత పెట్టకుండా ఆ విధంగా విద్యుక్త ధర్మం ఏంటి, అసలైంది జీవుని విద్యుక్త ధర్మము కృష్ణ చైతన్య ప్రచారం. కాబట్టి మీరే ఆశ్రమం ధర్మంలో ఉంటారో ఆ ఆశ్రమంలో ఉండి మీరు హరినామ సంకీర్తన ప్రచారం చేయండి అని మనకు ఇక్కడ ఆదేశిస్తున్నారు అన్నమాట. ఆ విధంగా అతడు శ్రీకృష్ణుని మాయాబంధం నుండి విడుదలను పొందగలడు. హరి బోల్. హరే కృష్ణ. నెక్స్ట్ 34వ శ్లోకం భావం భాష్యం చదువుతారా ఎవరైనా?
హరే కృష్ణ మాతాయి ప్రణామాలు. మాతాజీ 34వ శ్లోకం మాతాయి. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేష వ్యవస్థితౌ తయోర్నవసమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినౌ. భావం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా. శ్రీల ప్రభుపాదుల వారికి జై. ఇంద్రియములకు ఇంద్రియార్థములకు సంబంధించిన రాగద్వేషములను నియంత్రించుటకు కొన్ని నియమములు కలవు. ఆత్మానుభూతి మార్గమున ఆ రాగద్వేషములు ఆటంకములగుటచే వాటికి ఎవ్వరును వశపడకూడదు. భాష్యము సహజముగానే కృష్ణ చైతన్యవంతులు భౌతికమైన ఇంద్రియ భోగముల పట్ల ఆసక్తి లేని వారై ఉందురు. కాని అట్టి చైతన్యములో నెలకొనని వారు స్వయం వ్యక్త శాస్త్రములలో తెలుపబడిన నియమ నిబంధనలను తప్పక పాటించవలెను. అపరిమితమైన ఇంద్రియ భోగమే భౌతిక బంధములకు కారణమగును. కాని శాస్త్రములలో తెలుపబడిన నియమములను పాటించువారు ఇంద్రియార్థములచే బంధించబడరు. ఉదాహరణకు మైథున భోగం అనేది బద్ధజీవునకు ఒక అవసరము కనుక అట్టి సుఖానుభూతి వివాహ బంధము ద్వారా అంగీకరించబడును. ఎవ్వరును తమ భార్యతో తప్ప ఇతర స్త్రీలతో సంభోగ విషయములో శాస్త్రములు నిషేధము విధిస్తున్నవి. అతడు పరస్త్రీని తల్లిగా భావించవలెను. ఏమైనను అట్టి ఆదేశములు ఎన్ని ఉన్నప్పటికీ మానవులు పరస్త్రీలతో సంభోగ సంబంధమును కోరుకొందురు. ఇట్టి భావములను త్యజించవలెను. లేనిచో అవి ఆత్మానుభూతి మార్గమునకు గొప్ప ఆటంకములు కాగలవు. భౌతిక దేహము ఉన్నంత కాలము దేహావసరములు తప్పవు కనుక అవి నిబంధనలను అనుసరించి అనుభవించుటకు అనుమతించబడినవి. ఏమైనను అట్టి నిబంధనలతో కూడిన ఆమోదములపై మనము ఆధారపడకూడదు. అట్టి నియమ నిబంధనలను కూడా మనము అనాసక్తితోనే పాటించవలెను. ఎందుకనగా నిబంధనలను అనుసరించి పొందబడి ఇంద్రియ తృప్తి కూడా కొన్నిసార్లు మానవుని పెడద్రోవ పట్టించు ప్రమాదము కలదు. రాజమార్గములపై ప్రయాణించు వారికి కూడా కొన్నిసార్లు ప్రమాదములు ఎదురయ్యే అవకాశములు ఉండుననే విషయము తెలిసినదే కదా. సురక్షిత రహదారులు చక్కగా ఎటువంటి ఆటంకములు మరియు అవరోధములు లేకుండా ఏర్పాటు చేయబడినను వాటిపై ఎట్టి ప్రమాదములు జరగవని ఎవ్వరునూ హామీ ఇవ్వలేరు. భౌతిక ప్రకృతి సంపర్కము కారణమున భోగవాంఛ అనాదిగా కొనసాగుతున్నది కనుక నియమిత ఇంద్రియ భోగము ఆమోదించబడినను మానవుడు పతనము చెందుటకు అవకాశం ఉండును. కనుకనే నియమిత ఇంద్రియ భోగమును కూడా త్యజించవలసి ఉండును. కృష్ణ చైతన్యము పట్ల ఆసక్తితో అనగా శ్రీకృష్ణ భగవానుని పట్ల ప్రేమయుక్త సేవలో నెలకొనినచో మానవుని అది అన్ని రకములైన ఇంద్రియ భోగ కార్యముల నుండి అనాసక్తుని చేయును. కనుక ఎవరును జీవితపు ఏ స్థితిలోనూ కృష్ణ చైతన్యమును వీడుటకు ప్రయత్నించరాదు. చివరికి కృష్ణ చైతన్య స్థితిలో నెలకొల్పబడుటయే సమస్త ఇంద్రియాసక్తుల నుండి బయటపడుటలో గల సంపూర్ణ ప్రయోజనము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, వివరించండి మాతాజీ. నాకు అర్థమైనంత వరకు చెప్పడానికి ప్రయత్నిస్తాను మాతాజీ. ఇక్కడ భావంలో చెప్తున్నారు, ఇంద్రియార్థాలకు కొన్ని కోరికలు ఉంటాయి. వాటిని నియంత్రించడానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు కూడా ఒక్కొక్కసారి పెడద్రోవ పట్టేదానికి అవకాశం ఉంది. వాటికి కూడా వశపడకూడదు అనేసి చెప్తున్నారు. ఇప్పుడు మెడిటేషన్ అట్లే అదే ఇంద్రియాలను అయితే కంట్రోల్ చేయగలము, మళ్ళీ తర్వాత అవి డబల్ వేగంతో పుంజుకొని వస్తాయి అనేసి ఇక్కడ మనకు ప్రభు కూడా ఒక్కొక్కసారి చెప్తా ఉంటారు అనమాట. అందుకే అదే పెద్ద ఉంది భాష్యము. ఇక్కడ చెప్తున్నారు, మానవులకు ఇంద్రియాల అదే మామూలుగా ఇంద్రియార్థాలకు కొన్ని అవసరాలు, మైథున భోగము అవన్నీ ఉన్నాయి జీవునికి. వీటిని మనం తీర్చుకోవడానికి మనకు వివాహ బంధం అనేది ఉంది. ఆ వివాహ బంధం కూడా ఒక్కొక్కసారి పెడద్రోవ పట్టేదానికి అవకాశం ఉంది. ఆ భార్య పట్ల
కాకోకుండా ఇంకా ఇతర స్త్రీలతో సంబంధం ఏర్పరచుకునే దానికి కూడా అవకాశం ఉంది. అంటే ఇక్కడ కొన్ని నియమాలు ఉన్నప్పటికీ ఆ నియమాలను కూడా మనం ఉల్లంఘించే అవకాశం ఉంది. మనం పెట్టుకునే నియమాలు ఆ విధంగా ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్ గా చెప్తున్నారు, మనకు హైవేస్ ఉంటాయి, అంటే 4 బస్సులు కూడా ఒకేసారి పోయేదానికి అవకాశం ఉండే రోడ్లు అనేటివి ఏర్పరచుకొని ఉంటాం. కానీ అక్కడ కూడా మనకు యాక్సిడెంట్స్ జరిగే అవకాశం అనేది ఉంటది. కానీ ఈ మనం ఏర్పరచుకునే నియమాలు కూడా నిబంధనలు కూడా ఈ విధంగానే ఉంటాయి అన్నమాట. మనం సారి చెప్పేదానికి అవకాశం చాలా మటుకు ఉండనే ఉంది అనేసి చెప్తాన్నారు. ఇక్కడ కృష్ణ చైతన్యంలో ఎవరైతే కృష్ణ చైతన్యాన్ని తీసుకొని చేయగలుగుతారో వాళ్ళు ఆటోమేటిక్ గా ఇంద్రియాలు అనేటివి కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ కూడా చూడొచ్చు. ప్రభుపాద్ విదేశాలకు పోయినప్పుడు అక్కడ హిప్పీలు ఉన్నారు కదా, వాళ్ళు పూర్తిగా నియమాలు వదిలేసి ఇతర స్త్రీలతో కావచ్చు, పూర్తిగా మందు సేవనం, మందు మగువ వాటి పట్ల ఎక్కువ ఎడిక్ట్ అయి ఉంటారన్నమాట. వాళ్ళని మార్చింది కూడా ప్రభుపాద్ కృష్ణ చైతన్యాన్ని ఇవ్వడం ద్వారానే వాళ్ళని మార్చగలిగినారు. అంతేగాని వేరే వేరే నచ్చలేదు. అక్కడ ప్రభుత్వానికి కూడా భారం అయిపోయింది వీళ్ళని ఏ విధంగా మార్చాలి, వీళ్ళ వల్ల దేశానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అనే ఉద్దేశం వాళ్ళ గవర్నమెంట్ కూడా ఉంటది. అట్లాంటి వాళ్ళని మార్చగలిగింది ప్రభుపాద్ కృష్ణ చైతన్యాన్ని ఇవ్వడం ద్వారాని. ఎప్పుడైతే మనం కృష్ణ చైతన్యంలో ఉంటామో మనం కూడా ఇంద్రియాల పట్ల, ఇంద్రియ ఆసక్తుల నుండి మనం బయటకు పడగలుగుతాము అనేసి ఈ శ్లోకం యొక్క సారాంశం అది. ఇక్కడ హరిదాస్ ఠాకూర్ల వారిని కూడా చూడొచ్చు. ఇక అక్కడ జనసంచారం లేని ప్రదేశంలో కూర్చొని జపం చేసుకునేటప్పుడు ఇంకా వేష అంటే పూర్తిగా ఆమె కూడా నిబంధనలను వదిలేసింది. ఆయన దగ్గరికి పోయి ప్రేరేపించినా కూడా ఆమెనే భక్తురాల్ని చేయగలిగినాడు. అంటే అక్కడ ఆయనకున్నటువంటి ఎనర్జీ ఏదంటే కృష్ణ చైతన్యం మాత్రమే, వేరే ఏ విధమైన ఎనర్జీ కూడా అక్కడ లేదు. అక్కడ అర్థం చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే కృష్ణ చైతన్యాన్ని పూర్తిగా ఇంట్రెస్ట్ పెట్టి చేస్తామో అప్పుడు మనలో ఉన్నటువంటి కొన్ని కొన్ని కోరికలు అనేటివి కంట్రోల్కి వస్తాయి. ఈ మధ్య మీరు కూడా క్లాస్ లో ఒకసారి చెప్పినారు, ఇస్కాన్ లేక వచ్చిన తర్వాత మనం ఏమేమి వదిలేయగలిగినాము అంటే ఒక్కొక్కరు చెప్పినారు. నాన్ వెజ్ పట్ల కొంతమంది ఆనియన్ గార్లిక్ ముందు తీసుకోలేని స్థితిలో ఉన్నాను, ఇప్పుడు తీసుకోకుండా ఉండలేని స్థితిలో ఉన్నాను, కానీ ఇప్పుడు దీంట్లోకి వచ్చిన తర్వాత నేను కొద్దిగా వదిలేయగలుగుతాను అనేసి ఒక్కొక్కరు చెప్పగలిగినారు. అది మనకు అనాసక్తి ఏర్పడింది అంటే ఇది భగవద్ భక్తుల సాంగత్యము, మనకు చెప్పేటువంటి గురువు యొక్క సూచనలు, వీటన్నింటి కారణంగానే మనం వాటి నుంచి బయటపడగలిగినాం అనేసి అర్థం చేసుకోవచ్చు. హరే కృష్ణ. హరే బోల్, హరే కృష్ణ. చక్కగా చెప్పినారు మాతాజీ, ధన్యవాదాలు. అందుకే ప్రభుపాదుల వారు మనకు అనేక కార్యక్రమాలు ఇచ్చారు మాతాజీ. ఓన్లీ జపము, కీర్తన, బుక్ రీడింగ్ అంటే నిలబడలేరు ఈ కాలంలో జనులకు. అందుకే వైవిధ్యం, అనేక రకాల కార్యకలాపాలు ఇచ్చారు. పుస్తకాలు ప్రింటింగ్ చేయడము, టైపింగ్ చేయడము, ప్రూఫ్ రీడింగ్, పుస్తక వితరణ, నగర సంకీర్తన, ప్రసాద వితరణ, అనేక రకాల కార్యకలాపాల్లో తీరిక లేకుండా 24 hours వాళ్ళు నిమగ్నమై వేరే ఆలోచనే ఉండదన్నమాట. అందుకే ఎక్కువ కీర్తనలో డాన్స్ వేసి అలసిపోయి అట్లా నడుము వాళ్ళగానే నిద్రపోతారు. ఇంకా అంటే నెక్స్ట్ సేవ కోసం శరీరాన్ని సిద్ధం చేసుకోవడం కోసం, అది కూడా రెస్ట్ కూడా సేవే అవుతుంది అనమాట. ఆ విధంగా 24 hours సేవలో ఉండడం ద్వారా వేరే ఆలోచనలు ఏవి ఉండవు అనమాట. ఉన్నతమైన రుచిని ఆస్వాదిస్తూ సేవలో పూర్తిగా నిమగ్నం కావడం వల్ల ఈ అధమమైన వాటి గురించి ఆలోచన కూడా రాదనమాట. టైమే ఉండదు. ఖాళీ మనసు దయ్యాల నిలయం. ఖాళీగా ఉన్నప్పుడు ఇవన్నీ. కానీ ఎప్పుడైతే 24 hours బాగా సేవలో నిమగ్నమై ఉంటారో అప్పుడు ఎటువంటివి కూడా వాళ్ళను ఇబ్బంది పెట్టమన్నమాట. అందుకే భక్తుల సాంగత్యంలో ఉండడం ద్వారా, వారి ఆజ్ఞానుసారము సేవలు చేయడం ద్వారా పూర్తిగా ఖాళీ సమయం అనేది లేకుండా సేవలలో నిమగ్నం కావడం ద్వారా మాత్రమే ఈ భయంకరమైన ఆరిషడ్ వర్గాల నుంచి బయటపడతారు, ఈ అనర్థ నివృత్తి దశ నుంచి మాత్రం.
చాలా చక్కగా చెప్పినారు. చాలా ధన్యవాదాలు. చాలా ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి ఇందులో. అందుకే ఉమ్, ఎవరు కూడా వాళ్ళ గుణకర్మలను అనుసరించి ఆశ్రమ ధర్మాల ప్రకారము నడుచుకోవాలి. ఆశ్రమంలో ధర్మంలో కూడా ఆ ఇంకా ఉంది కదా, పిల్లల కోసం మాత్రమే ఆ కలుసుడు అనేది, కృష్ణ చైతన్యవంతులైన పిల్లల్ని ఇవ్వడం కోసము. అది కూడా ఈ కలియుగంలో చాలా కష్టమైన విషయమే. అందున ఇప్పుడు తెలియక ఈ గవర్నమెంట్ కుటుంబ నియంత్రణ పద్ధతులు ప్రవేశపెట్టడం ద్వారా ఇంకా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయన్నమాట. అప్పుడైతే పూర్వం చక్కగా ఎంతమంది పిల్లలనైనా కనేవాళ్ళు, వాళ్ళని బాధ్యతగా పెంచేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఖర్చులు ఎక్కువ, అది ఇది మీరు పోషించలేరు, ఇద్దరు చాలు ఒక్కరు చాలు అని ఇలా పాప పనికి ప్రేరేపించారు గవర్నమెంట్. అది పాపం అని కూడా తెలియదు అనమాట. ఏదో అబార్షన్ చేస్తే పాపం అని తెలుసు కానీ ఇలా ఆపరేషన్ చేయించుకోవడం కూడా పాపం అని కూడా తెలియని స్థితిలో ప్రజలు, అంటే అంత అజ్ఞానంలో ఉన్నాము. కేవలం ఆచారాలు చెప్పడం ద్వారా మాత్రమే తెలిసిందనమాట. ఇప్పుడు మళ్ళీ పిల్లలు పుట్టడానికి కూడా రీకనలైజేషన్ ఆపరేషన్స్ అని కూడా ఉన్నాయన్నమాట. మా ఊర్లోనే ఒకరికి ఇద్దరు అబ్బాయిలు బాగున్నారని వాళ్ళు ఆపరేషన్ చేయించుకున్నారు, వాళ్ళు ఇద్దరు చనిపోయారు. మళ్ళీ ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ అమ్మాయి అబ్బాయి అన్నమాట. ఇలా ఎన్ని ఆపరేషన్లు, అన్ని సీజరీన్లు, అలా ఇప్పుడు తయారైందనమాట. అప్పుడు పూర్వం ఎంతమంది 12 మంది అయినా కూడా చక్కగా అందరూ నార్మల్ డెలివరీ అయ్యేవాళ్ళు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు, అంతమంది పిల్లలను పోషించేవాళ్ళు. ఆ పిల్లలను పోషించడంలో, వాళ్ళని చక్కదిద్దడంలో, వాళ్ళని తీర్చిదిద్దడంలో సరిపోయి ఇంకా వేరే ఆలోచనలు కూడా ఏమి ఉండవు అనమాట. అది కుటుంబ నియంత్రణ అనుకోకుండానే పాటిస్తారు. మొన్న చెప్పుకున్నాం కదా, కూతురికి కొడుకు పుట్టిన తర్వాత సంవత్సరానికి వాళ్ళ కొడుకు పుట్టినారు, అంటే మనవడు పుట్టిన తర్వాత కొడుకు పుట్టినారు. అలాంటి కూడా అప్పుడు అందరు ఆమోదించేవారు. అందరూ చక్కగా కృష్ణ చైతన్యం అంటే సహజ సిద్ధంగా ఉండేది. బాధ్యతగా వాళ్ళ పిల్లలను పోషించేవాళ్ళు అనమాట. వాళ్ళ పిల్లలకు, ఆడపిల్లలకు చక్కగా సరైన వయసులో, చిన్న వయసులోనే వివాహం జరిపించేవారు. అంటే ఎటువంటి మానసిక కల్మషం కూడా ఉండేది కాదనమాట. చిన్నప్పుడే ఇతడు నా భర్త అని నిర్ణయం అయిపోతుంది, ఈమె నా భార్య అని నిర్ణయం అయిపోతుంది. వాళ్ళ మనసులు కలత చెందవు. ఇతర స్త్రీల పట్ల అందుకు ఆకర్షణ కూడా కలగదనమాట. నా భార్య ఉంది, నా భర్త ఉన్నాడు అనే భావనతోనే వాళ్ళు బాధ్యతగా ఉంటారన్నమాట. ఇంకా ప్రభుజీ ఒకసారి చెప్పారు, ముస్లిమ్స్ వాళ్ళు ఈ కుటుంబ నియంత్రణ అనే ఆపరేషన్ చేయించుకోరు, వాళ్ళు ఇలాగే ఎంతమందినైనా సరే అంటారు. ఏమంటే అల్లా ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, చూసుకుంటాడు, ఆయన పోషిస్తాడు అని చెప్తారు. అది మంచి విషయమే, అంతవరకు భగవంతుని మీద ఆధారపడ్డము, భగవంతుడే చూసుకుంటాడు, పోషిస్తాడు అని, పాపకర్మ అది చేయకూడదు అని, అది అక్కడ చాలా మంచి విషయము అని కూడా చెప్పారనమాట. ఇప్పుడు కూడా ఎవరు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోకుంటే అందరికీ నిజంగానే మనవన్లు పుట్టిన తర్వాత కూడా కొడుకులు కూతుర్లు పుట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి. బాధ్యతను స్వీకరించి వాళ్ళని చక్కగా కృష్ణ చైతన్యంలో పెంచేటట్లు శిక్షణనిస్తే వాళ్ళు ఏ విధంగా గృహస్థాశ్రమంలో కంటిన్యూ కావచ్చు అని కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇంకా 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 అర్హత లేకపోయినా కూడా, అంటే ప్రయత్నించడం కోసం అందుకు కూడా సాఫ్రాన్ ధరించడం కూడా మంచిది కాదు. నాకు అర్హత లేదనుకున్నప్పుడు వాళ్ళు గురువు అనుమతి తీసుకొని వైట్లోనే ఉండి చక్కగా గృహస్థాశ్రమం స్వీకరించాలి. అది కూడా కపటమే అవుతుంది. తన స్థితిని అనుసరించి వర్తించాలి అనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే బయటికి ప్రదర్శనగా మిథ్యగా డ్రెస్ మార్చినంత మాత్రాన హృదయంలో ఇంద్రియార్థాల పట్ల రుచి అలాగే ఉంటుంది కాబట్టి అది చాలా ప్రమాదకరమైంది అని కూడా ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా చెప్తారా? ఇది చాలా ముఖ్యమైన శ్లోకాలు.
హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. మాతాజీ ప్రణామాలు. అదే మాతాజీ, ఇంద్రియాలు అంటే ఇంద్రియాలు కంట్రోల్ చేసుకోవాలి అని అంటే అది సామాన్యమైన విషయం కాదు. విశ్వామిత్రుడు అంతటి వాడే కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఆయన రాజర్షి అయి ఉన్నాడు, బ్రహ్మర్షి అవడానికి తపస్సు కోసం కూర్చున్నారు. అప్పుడు ఆమె మేనక వచ్చి ఆ ఆమె అతని తపస్సుని భంగం చేసింది. అంటే అతని ఇంద్రియాలు చెలించాయి మాతాజీ. అప్పుడు వాళ్ళు శకుంతలకి జన్మనిస్తారనమాట. అట్లాగే ఆయన ఆ వశిష్ఠ మహాముని పట్ల కూడా ఈర్ష్య తర్వాత కోపం వల్ల తన తపశ్శక్తిని ఆ త్రిశంకుకు అని ఆయనకి దారబోసి ఆయన కోసం ప్రత్యేకంగా స్వర్గాన్ని సృష్టించి, అంటే తన ఇంద్రియాలకి అలా లోబడిపోయాడు అనమాట. కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఆయన ఏ స్థానంలో ఉన్నాడు? బ్రహ్మర్షి స్థానంలో ఉన్నాడు. రాజర్షి నుంచి బ్రహ్మర్షి స్థానానికి రాబోతున్నాడు. అట్లాంటి ఆయన కూడా ఇంద్రియాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు మాతాజీ. అంటే ఆ ఇంద్రియాలని కంట్రోల్ చేయడం చాలా కష్టం. కృష్ణ పరమాత్ముడు అన్నట్లుగా అంతా ఆయన చేతుల్లోనే ఉంటుంది అనమాట. కృష్ణ పరమాత్మ అంటారు చూడండి, నా మీద భారం వేయండి, నన్నే స్మరించండి అని. మనం జపం చేసుకోవాలన్నా కూడా స్వామివారికి పర్మిషన్ తీసుకున్నట్టుగా మనం చెప్పుకోవాలి. ఈ జపం బాగా జరిగేటట్టు చూడు స్వామి, నా మనసు చెల్లించకుండా ఉండేటట్టు చూడు స్వామి అని చెప్పడానికి మనం ప్రార్థన చేసి మాల బిగిన్ చేస్తాం మాతాజీ. అయినా కూడా ఎక్కడన్నా ఏదైనా సౌండ్ గానీ లేకుండా ఉంటే, ఇంకేదన్నా మనసు కొంచెం పరాధీనంలో ఉన్నా కూడా వెళ్ళిపోతుంది మనసు అలాగా. దాన్ని కంట్రోల్ చేసుకొని మళ్ళీ ఇదేంటో మన మనసు అటు వెళ్ళిపోతుంది, మనం జపం చేయాలి కదా, మనం జపం మళ్ళీ మన జపం శృతి తప్పుతుంది అని చెప్పని మళ్ళీ కంట్రోల్ చేసుకొని మనసుని దాని మీద లగ్నం చేయాలి. ఆ చేసే నామాన్ని మనం చెవుల ద్వారా విని మనసులోకి పంపించేటట్టుగా పెద్దగా జపాన్ని చేయాలి. హరే కృష్ణ. అంత పెద్ద వాళ్ళకి ఆ ఇంద్రియ నిగ్రహం ఉండదన్నమాట. ఏదైనా కూడా మన గురువుల ఆశీర్వాదము, కృష్ణ ఆశీర్వాదం లేదే ఇంద్రియానికి మాతాజీ. అంత పెద్ద వాళ్ళకి అలా అయిపోయింది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అందుకే ఇక్కడ మనకు ఇప్పుడు ఇందాక జ్యోత్స్న మాత చెప్పారు కదా, శ్రీల హరిదాస్ ఠాకూర్ వారు ఎంతో చక్కగా నియమ నిబంధనలు పాటిస్తూ హరినామం జపించడం ద్వారా ఆయన ఇంద్రియాలు ఆటోమేటిక్గానే కంట్రోల్ అయ్యి ఆయన పవర్తో వచ్చిన వేష్య కూడా ఆమె వినడం ద్వారా హరినామము పవిత్రులైపోయి ఆమె కూడా అన్ని మాలలు జపం చేసేటట్లు తయారైందనమాట. కాబట్టి శ్రద్ధగా ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతారో. అది అంటే భక్తుల సాంగత్యంలో ఉండడం ద్వారా, భక్తులు చెప్పిన నియమాలు శ్రద్ధగా అనుసరించడం ద్వారా అది సాధ్యపడుతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయము. ఏకాంతం అనేది చాలా విద్వాంసుని ఇంద్రియాలైనా కలతపెడతాయి కాబట్టి, అది చూడండి భాగవతంలో ఎప్పుడో చెప్పబడింది ఆచార్యులకు, అన్నీ తెలుసు కాబట్టి తీరిక లేకుండా ముందు కృష్ణ చైతన్యంలో నియుక్తం కావడం 24 hours వాళ్ళకి ఎటువంటి విషయాలచే ఇంద్రియార్థములచే కలత చెందకుండా ఉంటారు. ఇంద్రియాలన్నీ పవిత్రమవుతాయి. అప్పుడు మాత్రమే వాటి నుంచి బయటపడతారు అన్నమాట. బాగా శరీరాన్ని కూడా సేవలో నియుక్తం చేస్తారు. బాగా అలసిపోయి చెప్పినాం కదా ఇందాక, బాగా కీర్తన చేసి డాన్స్ చేసి నృత్యం చేసి హాయిగా అట్లా పడుకోకముందే వాళ్ళు చక్కగా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారు. ఏం ఆలోచనలు ఉండవు అన్నమాట. ఆ విధంగా 24 hours ఉన్నతమైన కృష్ణ చైతన్యాన్ని ఆస్వాదించడం ద్వారా సేవలలో ఆ విధంగామైన ఇంద్రియ నిగ్రహం అనేది గురుకృష్ణ దయ వల్ల లభిస్తుంది మాతాజీ. మీరు చెప్పినట్లు ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. జితేంద్ర ప్రసాద్ ప్రభుజీ ప్రణామంలో. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అందరికి ప్రణామం. ప్రణామం ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. మేము చెప్పండి. భగవద్గీత యథాతథం నుంచి 3వ అధ్యాయము 34వ శ్లోకం ప్రభు చర్చించండి. మీరు కూడా ఏమైనా చెప్పండి ప్రభు చదివి.
అయితే నేను ఇప్పుడు అయితే ఈ లింక్ నాకు గ్రూప్ లో లేదు మాతాజీ. అయితే నాకు ఏదో ప్రొద్దుటూరు ఇస్కాన్ అని ఒకటి గ్రూప్ ఉండే, దానిలో నుంచి అంటే ముందుకెళ్ళి ఆ లింక్ ఓపెన్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. ఆ రెగ్యులర్ గా మీ ప్రభు లింక్ ఆ గ్రూప్ లో ఉన్నట్టయితే నేను రోజు జాయిన్ చేయడానికి అవకాశం ఉంది. ప్రభుజీ, ఉమ్, నా నెంబర్ తీసుకోండి ప్రభుజీ, నాకు మెసేజ్ చేయండి. ఓకే, ఒక్కసారి చెప్పండి. చేయండి ప్రభు. చెప్పండి మేడం. 76718 76718 80336. 80336. ప్రభుజీ, మాతో ఒకసారి చెప్తాను. 76718 803. 80336. మాతో మీ 336. ఓకే, థ్యాంక్ యూ. అయితే నేను హరే ఇప్పుడు బ్యాంకులో ఉన్నాను మాతాజీ. ప్రభుజీ. నేను పని వచ్చేసి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా చెప్తారా ఈ శ్లోకం గురించి? మీరు విన్నది, మీకు తెలిసినది. విజయలక్ష్మి మాతాజీ, ఈశ్వరమ్మ మాతాజీ, చెప్పండి. పార్వతి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అదే ఒక రోజు గౌరాంగ దర్శన ప్రభును ఒక మాతాజీ అడుగుతుందిలే, మీరు ఇంద్రియాలను ఎట్లా కంట్రోల్ చేయగలుగుతారు, మీరు ఎట్లా నిగ్రహించగలుగుతారు, ఇంత యవనంలో ఉండారు కదా, 40 ఏళ్ళ వయసులో మీరు అట్లా ఇంద్రియాల కంట్రోల్ తప్పి జనాలు ఎంతో తప్పులు చేస్తున్నారు, అవి కంట్రోల్ తప్పే కదా, మీరు ఎట్లా నిగ్రహించగలుగుతారంటే ఆయన చెప్పినాడు, నేను ఈరోజు పొద్దు నుంచి 1200 పిల్లోళ్లకు క్లాసులు చెప్పాను, 3 బ్యాచ్లు తీసుకొని, మళ్ళా 3 సార్లు 4 సార్లు ఇవి ఉపన్యాసాలు ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు ప్రోగ్రామ్ 3 అయిపోయినాయి, మళ్ళీ నీ కాడికి వచ్చి ఇవి చెప్తున్నాను. మేము ఎప్పుడు 24 గంటలు సేవలు ఉంటాం, అవి ఉంటాయి, కలత పెడుతుంటాయి, అవి ఒక వల్ల పోతుంటాయి, మేము ఇట్లా చెప్తుంటాం కాబట్టి అవి మన అంత కలత పెట్టమని చెప్తున్నాడు మాట. అదే ప్రభు ఈ నడమ ఈ నగర సంకీర్తన 108 గంటలు పిల్లోళ్ళకు ఈ మళ్ళా పాదయాత్ర ఇవన్నీ ఎందుకు పెట్టినా అంటే నాకు అదే అనిపించింది, ప్రభు ఎంత ఆలోచించి పెట్టినాడో చూడు, వీళ్ళకి ఒక్క నిమిషం టైం ఇచ్చినా కూడా ఇంద్రియాలు పాడైపోతాయని నాకు అదే అనిపించింది. ప్రభు ఎంత దూరంగా ఆలోచించినాడో చూడు వీళ్ళ గురించి, అందరూ పిల్లలే కదా, నాకు అదే ఆలోచన అవుతుంది. ఆ ప్రభు చెప్పిన ఇంద్రియాలు ఎంత కంట్రోల్ చేసుకుంటారు, ఎంత కంట్రోల్ చేస్తున్నారు, మన అడజుడు కలకత్తాలు అంత ఘోరంగా చేసినారంటే అవి ఇంద్రియాలు కంట్రోల్ తప్పే కదా. ఇంత చిన్న వయసులో ఏమి ఇస్కాన్లు అందరూ మంచి వయసులో ఉండే వాళ్ళు, బాగా అందంగా ఉండే వాళ్ళు ఉన్నారు, అయినా కూడా వాళ్ళు ఇంద్రియాలు ఎంత కంట్రోల్లో పెట్టుకోగలుగుతున్నారంటే వైష్ణవులు దయ గురువు అనుగ్రహం ఉంటేనే వాళ్ళంతా ఉండాలనిపిస్తుంది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరి బోల్. అవును మాతాజీ, ఉదయం సాయంత్రం 3 బ్యాచ్లు కూడా, మళ్ళీ ఎండవాడి కూడా బ్యాచ్లు వెళ్తారు 1008 గంటల సంకీర్తన కోసం. ఈ పాదయాత్ర పెట్టినాడు ప్రభు, నాకు అదే అనిపిస్తుంది, వాళ్ళ గురించి ఎంత ఆలోచిస్తున్నాడో ఈ ఉండే ప్రపంచంలో అనిపిస్తుంది. హరే కృష్ణ. హరి బోల్. హరి బోల్. ప్రసాదాలు ఉండడము, వడ్డించడము, కీర్తన చేయడము, తీరిక సెకండ్ ముళ్ళతో పాటు పరిగెడుతుంటారు మాతాజీ. మనసులో ప్రభు కలత పెట్టకుండా టైం టు టైం పాటించడానికి చాలా మిలిటరీ క్రమశిక్షణ ఇస్తూ ఉంటారు. హరే కృష్ణ. చెప్పండి ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అయితే వాస్తవంగా నేను ఏ శ్లోకమో తెలియదు, కాకపోతే ఇంద్రియాలు అన్నప్పుడు నేను కొంచెం చెప్పడానికి ప్రయత్నిస్తాను. నాకు తెలిసింది ఆచార్యుల ద్వారా విన్నది. అయితే చెప్పండి ఒకటి ప్రభు. ఏంటంటే, ఒక చిన్న పిల్లవాడు ఆ కొన్ని చెడు పనులు చేయవచ్చు. చిన్న చిన్న పిల్లవాడు మన స్కూల్లో కూడా చూస్తాము. ఆ పిల్లవాడిని ఆ ఇది నోటి మీద వేలేసుకొని సైలెన్స్ కూర్చోమంటే కూర్చోలేడు. అవునా కదా? అంటే ఇంద్రియాలు ఎప్పుడు అతన్ని వెంటాడుతుంటాయి, అది చేయాలి ఇది చేయాలి అనుకుంటే వెంటాడుతుంటాయి. అంటే అటువంటి పిల్లవానికి ఏం చేయాలంటే ఏదో ఒక పనిలో నిమగ్నం చేయాలి. అవునా? ఆ కొంటె పనులు ఆపాలంటే, చెడు పనులు ఆపాలంటే, ఈ ఇతరులను గిచ్చడం, ఇతరుని కొట్టడం అని ఆపాలంటే వానికి ఏదో ఒక పని పెట్టాలి. అంటే ఇంద్రియాలకు కూడా ఏదో ఒక పని పెట్టాలి. ఇంద్రియాలకు ఏదో ఒక పని పెడితే ఏమవుతుందంటే ఆ ఇంద్రియాలు ఈ యొక్క చెడు అలవాట్ల నుంచి కొంచెం దూరం అవుతుంది. కాబట్టి ముఖ్యంగా ఇంద్రియాల్లో శ్రవణం అనేది ఇంపార్టెంట్ అనేది మన ఆచార్యులు చెప్తారు. ఎందుకంటే ఒక వ్యక్తిని, పడుకున్న వ్యక్తిని లేపాలన్నా కానీ మొట్టమొదటి ఇంద్రియం ఏది? శ్రవణం. అంటే చెవి అనేది పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. శ్రవణం ఇంపార్టెంట్. కాబట్టి భగవంతుని కథలు మరియు ఈ యొక్క మహామంత్రాన్ని ఎల్లప్పుడూ జపిస్తూ ఉన్నట్లయితే, లేకపోతే భగవంతుని యొక్క సేవలో వినియోగించినట్లయితే ఆ ఇంద్రియాలు ఏమైతాయంటే ఆ గతి తప్పిన ఇంద్రియాలను ఒక మంచి మార్గంలో పెట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే భగవంతుని సేవలో ఉండడం, భగవంతుని కథలను శ్రవణం చేయడం,
భగవంతుని నామాన్ని జపించడం. దానివల్ల ఏమైతుందంటే ఇంద్రియాలు ఆటోమేటిక్గా కంట్రోల్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మాతాజీ అన్నది ఈ 40 ఏళ్ళప్పుడు ఎట్లా కంట్రోల్ చేసుడు అది అని అట్లా. మరి మనం 40 ఏళ్ళప్పుడే కంట్రోల్ చేయకపోతే చిన్నపిల్లలప్పుడు అసలు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మనం చూసే భౌతిక పరిసరాలు అన్ని కూడా ఇంద్రియాలకు ప్రలోభాలకు దారి తీస్తాయి తప్ప అవి ఇంద్రియాలను ఎప్పుడు కంట్రోల్ చేయవు. కాబట్టి మన ప్రహ్లాద్ కూడా చెప్పిండు, కమరేత్ ఆచరిత్ ప్రాజ్ఞం ధర్మాన్ భాగవత నిహ అని చెప్పిండు. అంటే 5 ఏళ్ల ప్రయాణం నుంచే ఇంద్రియాలను కంట్రోల్లో చేస్తూ ఉండాలి. అంటే తల్లిదండ్రులుగా మన బాధ్యత అది. పిల్లలకు ఆ విధంగా అభ్యాసం చేసినట్లయితే ఇంద్రియాలను కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనమే గతి తప్పిన తల్లిదండ్రులుగా మనం పాటించినట్లయితే పిల్లలు కూడా మనకు దొరికే అవకాశం లేదు. వాళ్ళ ఇంద్రియాలు కూడా ఏంటిది ప్రలోభాలకు గురి అయి చెడు పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది నా అభిప్రాయం మాట్లాడి. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. నిజం ప్రభుజీ, శ్రవణం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే శ్రవణం చేయడం ద్వారా ఆచారాల నుంచి, శుద్ధమైన భక్తుల నుంచి వినడం ద్వారా హృదయం పవిత్రం అవుతుంది. అటువంటి ఓకే. పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ఆ సూచనలు గుర్తుకు వస్తాయి అన్నమాట. ఇది నేను చేయకూడదు కదా, ఇది ధర్మ విరుద్ధమైన కార్యం కదా, నేను నియమాలు పాటించాలి కదా, ఇది పాప కార్యము, నేను చేయకూడదని తోసివేయడానికి కూడా శక్తి అవును. వస్తుంది. చాలా విపత్కర పరిస్థితుల్లో కూడా ఆ అంటే మామూలుగా స్త్రీలు శక్తిహీనులు కదా పురుషుల ముందు పోలిస్తే, అటువంటి సందర్భాల్లో కూడా తోసివేయడానికి శక్తి వస్తుంది అన్నమాట. అది కేవలం వాస్తవానికి ఏంటంటే జనరల్ గా శాస్త్రంలో కూడా చెప్పబడింది ఏంటంటే శారీరకంగా పురుషులు శక్తివంతులు అంటారు, కానీ మానసికంగా స్త్రీలే శక్తివంతులు మాతాజీ. శాస్త్రపరంగా చెప్పినట్లయితే శారీరకంగా కనిపిస్తారు కావచ్చు, కానీ మానసికంగా మాత్రం స్త్రీలే శక్తివంతులు. అంటే మీరు జనరల్ గా కూడా చూస్తే ఒక భర్త లేని స్త్రీ తన జీవితాన్ని గడపవచ్చు, కానీ భార్య లేని పురుషుడు చాలా కష్టం, మానసిక వేదన బాగా ఎక్కువ ఉంటది. అవునా మాతాజీ? హరే కృష్ణ. ఆచార్యుల దయ వల్ల శ్రవణం చేయడం ద్వారా అదే ఆ విధమైన అంటే మానసిక స్థితి కూడా దృఢమవుతుంది ప్రభుజీ. దృఢమవుతుంది మాతాజీ, ఇదే వాస్తవం. అది అంటే మామూలుగా నా స్థితి అయితే కన్నా చిన్నప్పటి నుంచి నేను నెత్తి మీద కుండలు ఉన్నాయన్నట్టు మా వాళ్ళు అరుసన్నారు. ఊరికే ఓకే. ఏడుసు, ఎప్పుడు నెత్తి మీద కుండలు పెట్టుకుంటావు రెడీగా అని. ఓకే. విశుద్ధ అటువంటి సత్వంలో అట్లా జరుగుతుంది అది. ఎందుకంటే అందరి మనం ఇది వేసుకుంటాం కాబట్టి విశుద్ధ సత్వగుణంలో అటువంటి పరిస్థితి వస్తుంది. కానీ అట్లే తట్టుకునే శక్తి అనేది భగవంతుడు ఇస్తాడు. ప్రభుజీ, భౌతికం కోసమే ఎక్కువ ఏడ్చేదాన్ని, నాకేం తెలియదు. 30 ఏళ్ళ వయసులో నాకు ఆచార్యుల కృప వల్ల కృష్ణ చైతన్య మార్గం లభించింది. కానీ 3 సంవత్సరాలు మాకు భక్తుల అసోసియేషన్ కూడా లేదు. మా పల్లెలో ఉన్నాం, మాకు దగ్గర టౌన్లో ప్రొద్దుటూరులో కూడా అప్పుడు లేదు. కేవలం పుస్తకాల ద్వారానే ప్రభుపాద మమ్మల్ని నడిపించినారు. ఆచార్యుల దయ, వైష్ణవుల కృప అంతా. తర్వాత 10 సంవత్సరాల నుంచి శ్రీమాన్ మధురేష్ ప్రభుజీ గైడెన్స్లో చాలా అంటే చాలా కఠినమైన పరిస్థితులు కూడా ఎదుర్కొంటూ వచ్చినాం ప్రభుజీ. ఆచార్యుల దయ అన్నమాట అది. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా చెప్తారా? విజయలక్ష్మి మాతాజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఈశ్వరమ్మ మాత చెప్పండి. హరే కృష్ణ మాతాజీ, ప్రణామములు భక్తులందరికీ. అదే మాతాజీ, ఇప్పుడు ఇస్కాన్ లేకుండా అంటే మన జీవితాలు ఎలా మారిపోయిందో అట్లా అయిందో. అదే ఇంట్లో తల్లిదండ్రులు కృష్ణ చైతన్యం లేకొస్తే పిల్లల్ని కూడా ఇప్పట్లో సరిదిద్దగలగచ్చు. ఇప్పుడు మేము చెప్తే మన వాళ్ళు వినరు. మీకేం తెలుసులే, మీరు అన్ని అయిపోయినాయి, ఇప్పుడు మీ వయసులో హరే కృష్ణ హరే రామ అనుకుంటారు, మా వయసు మేము అన్ని అనుభవించాలి కదా అని అంటారు. అదే తల్లిదండ్రులు కానీ కృష్ణ చైతన్యవంతులైతే తమ పిల్లల్ని ఎలా పోషించాలి, ఎలా పైకి రావాలి అనే ఆలోచన బాగుంటుంది మాతాజీ. ఇప్పుడు ఈ పిల్లలు సెల్లులు చూడడము ఇవన్నీ చిన్న చిన్న పిల్లలే చాలా ఇదిగా అయిపోతాంటారు. ఈ అందుకే తల్లిదండ్రులు కానీ ఈ కృష్ణ చైతన్యంలో ఉంటే వాళ్ళ పిల్లలు చక్కగా సరిదిద్దుకోగలుగుతారు అనే ఆలోచన మాతాజీ. ఈ పిల్లలు ఎప్పుడు వింటారు, మన వాళ్ళు చెప్తే వినరు. అన్ని మనము ఇప్పుడు మేమైనా కూడా స్కూలు పోయి ఊరికి ఆలు ఏబిసిడు అయ్యే చదవగలిగినాం, కానీ ఈ భక్తి
ఈ ఆధ్యాత్మిక ఆచార్యులు, ప్రామాణికమైన గురువులు ఇవన్నీ ఏమి తెలియదు. అసలు ఈ ఈ ఇస్కాన్లోకి రావడం వల్ల అన్ని విద్యలు భగవంతుని గురించి ఎంతో బాగా తెలుసుకోగలిగినాము. ఆయన చేసిన లీలలు, గురువుల ద్వారా ఆత్మ జ్ఞానము కొంచెము అన్నా అర్థం చేసుకోగలిగినాము. అంత చదువు చదివినా ఏం ప్రయోజనం. ఇప్పుడు ఇస్కాన్కి రావడం వల్ల మన చదువు ఎంతో ప్రాముఖ్యమైంది అనుకుంటాను మాతాజీ. అందుకే వెరీ పిల్లలు ఇప్పటి నుంచే ఇస్కాన్కి వస్తే బాగుపడతారు, వాళ్ళ జీవితాలు కూడా బాగుంటాయి, అన్ని అల్లకల్లోలు లేకుండా బాగుంటారు అనే ఆలోచన బాగుంటా మాతాజీ. హరి బోల్, హరి బోల్. ధన్యవాదాలు. నిజం మాతాజీ. ఆ, మనకు అంటే నాకు ముందు నుంచి లేదన్నా చిన్నప్పటి నుంచి మా పిల్లలకు కృష్ణ చైతన్యం ఇవ్వలేకపోయినా వాళ్ళకు భౌతిక చదువులే ఇచ్చినాం. అదే ఎంతసేపు చదువులే వాళ్ళకు 8 గంటలు 10 గంటలు అటువంటి ఆ, పాఠశాలల్లో పాఠశాల కాదా ఇవి, ఆ, ఏమంటారు, గొంతు కోసేటి వ్యతశాలలని, ఆ ఆ విధంగా వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పడేస్తే మొత్తం వాళ్ళ చైతన్యం అంతా నాశనం అయిపోయి వాళ్ళకి అవే లక్షణాలే వస్తాయన్నమాట. ఎక్కువ సమయం ఎవరి దగ్గర గడుపుతున్నారు? బయటనే గడుపుతున్నారు. ఓకే. అనగా కాబట్టి ఇప్పుడు ప్రభుపాద దయ వల్ల గురుకులాలు, ఆశ్రమాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం ద్వారా చిన్నప్పటి నుంచి పిల్లలకు మంచి శిక్షణ వస్తుందన్నమాట. ఇప్పుడు గోపాల్ స్కూల్ ఏర్పాటు చేయడం ద్వారా కూడా ఆదివారం వచ్చినా కూడా పిల్లలకు పోగలుగుతాడు మాతాజీ. చాలా శిక్షణ ఇస్తారు. శనివారమే బట్టలు తీసుకొని వచ్చి టెంపుల్లో ఉండి ఆదివారం ఆదివారం తీసుకొని సోమవారం వెళ్తున్నారు. పండగలకు సెలవులకు అక్కడే ఉండడం ద్వారా చిన్నప్పుడు కల్మషం లేకుండా ఉంటారు కాబట్టి మంచి శిక్షణ పొందుతున్నారు. ఆ చిన్నప్పుడు పొందిన శిక్షణ ఎంతో స్ట్రాంగ్ గా పునాది అన్నమాట. వాళ్ళ జీవితంలో చాలా మార్పు వస్తుంది మాతాజీ. అది పాటించగలుగుతాం. ఇప్పుడు మేము ఫ్యాక్టరీ కాడికి పోతాం మాతాజీ, యానాది వాళ్ళు మరి వాళ్ళు అసలు పోతానే హరే కృష్ణ హరే కృష్ణ అని ఎంత బాగా ఇది ప్రాణాయామం చేస్తారు. గురువుకి అయితే ప్రజ్వల ప్రభువుకు వాళ్ళు ఆదివారం క్లాస్కి వచ్చి నేర్చుకోగలుగుతాండారు మాతాజీ. అదే వాళ్ళని చూస్తా అంటే నాకు కూడా చూడు ఇప్పటి నుంచే వాళ్ళకి చెప్పడం వల్ల కూడా వాళ్ళలో మార్పు వస్తుంది అని అనుకుంటాను మాతాజీ. మాతాజీ హరి బోల్, హరి బోల్. వైష్ణవ కృప వల్లనే సమాజంలో మార్పు వచ్చింది. అదే చాలా హరే మంచి. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. పొద్దున క్లాస్ వింటూ ఉన్నాను మాతాజీ. మన క్లాస్ అయిపోయింది, తర్వాత రఘువంశ ప్రభు క్లాస్ వస్తుంటే వింటూ ఉన్నాము. నా మనవడు కూడా, అంటే ఈ అబ్బాయి అమెరికా నుంచి వచ్చినాడు కదా, వాడు టిఫిన్ చేస్తూ వాడు కూడా వింటున్నాడు మాతాజీ. వాడు అంటే ఎంత 6 వెళ్ళి 7 వచ్చింది కాబట్టి వాడికి, అంటే కృష్ణుడు భజనలో కాసేపు కూర్చుంటాడు వాడు రోజు కూడా. అది నేను వినే క్లాస్ కూడా అప్పుడప్పుడు వింటా ఉంటాడు. వాడు కూర్చొని వింటున్నాడు. అక్కడ ప్రభు అడుగుతున్నారు అనమాట, మీకు నరక ద్వారాలు కావాలా, మోక్ష మార్గం కావాలా, ఏది కావాలి మీరు చెప్పండి అని ఛాయిస్ అని అడుగుతున్నారు. అడిగితే వీడిని అడిగాను, రే నీకేం కావాలి బద్రీ, నీకు నరక ద్వారమా లేకపోతే మోక్షం మార్గమా, ఏది కావాలి అన్న. అంటే రెండు కూడా వాడికి అంతగా ఏదనేది వాడికి తెలియదు, అదేదో తెలియదు. ఇంతకీ వాడు నాకు మోక్ష మార్గం కావాలి అన్నాడు. సరే మోక్ష మార్గం కావాలంటే మనం ఎవరిని పట్టుకోవాలిరా అయితే, ఏదో కృష్ణుడినే, అక్కడ నువ్వు పెట్టి పూలు పెడుతున్నావు కదా కృష్ణుడినే పట్టుకోవాలి అని చెప్పని అంటున్నాడు మాతాజీ. నాకైతే స్టన్ అయిపోయాను. ఇంకా వాడి భాషలో చెప్పాలి అంటే వాడు ఏదో అంటుంటాడు, ఏదన్నా సక్సెస్ అయిందంటే జకాస్ అంటుంటాడు. అట్లా హ్యాండ్స్ అలా పెట్టి జకాస్ చాలా సూపర్ చెప్పేవాడంటే నవ్వుతున్నాడు. అదే హరి మాతాజీ, బోల్. నాకు కూడా ఆ సమ్మర్ క్లాసులకి అలెక్కే పిల్లల్ని తీసుకొని వద్దామని, కానీ ఇక్కడ వీడు మళ్ళీ యూకేకి వెళ్ళేటట్టున్నారు మాతాజీ. దాంట్లో వాళ్ళు కొంచెం హడావుడిగా ఉన్నారు. మళ్ళీ నేను అక్కడికి వీళ్ళని తీసుకొని నేను అక్కడికి వచ్చేస్తే మళ్ళీ, అమ్మ నేను 3 సంవత్సరాల తర్వాత వచ్చాను, నువ్వు మళ్ళీ ఇటు వెళ్తావు, మళ్ళీ నేను ఇటు వెళ్తున్నాను కదా అని వీడు కొడుకు ఫీల్ అవుతాడని ఇంక అట్లా ఆపుకోనున్నా. ఇంకా యశోదమ్మ మనవళ్ళని తీసుకొని వస్తా ఉంది. ఆ పిల్లలు ఈ పిల్లలు బాగా తోడుగా ఉంటారులే అని అనుకున్నాను. కానీ ఇంకా అదే చెప్తున్నా, మనం అనుకుంటే భగవంతుడు దయదాల్చాలి, ఆ పిల్లలు రావాలి, వాళ్ళు కూడా సంకల్ప బలం మనకి దృఢంగా ఉండాలి. కానీ నాకు అటు ఇటు కాని పరిస్థితి అయిపోయింది మాతాజీ. హరే కృష్ణ. ఏం బాధపడద్దు మాతాజీ. సిలబస్ ఆన్లైన్ లో పీడిఎఫ్లు పెట్టమని చెప్తాను. ఓకే ఓకే. మీరు ఇంట్లోనే వాళ్ళకు టీచింగ్ చేయండి.
అట్లయితే చెప్తా మాతాజీ. వాళ్ళు ఇంకా ఇంతమంది పిల్లలను పోగు చేసి మీరు ఆడే సమ్మర్ క్యాంప్ నడపండి. ఓకే, కిందకు 2 పిల్లలు ఉన్నారు. నా హరి మనవడు ఈ మనవడు మొత్తం 3 ఉన్నారు వీళ్ళు. హరి అట్లాగే చెప్తా మాతాజీ, నాకు పెట్టండి మాతాజీ అయితే. హరి బోల్ హరే కృష్ణ. అసలు వాడు అదే మాతాజీ, భలే ఆశ్చర్యం అయిపోయింది. అంత ఇదిగా వాడు వింటున్నాడు అనమాట. విని విన్నట్టుగా వింటున్నాడు. వాళ్ళ నాన్న అబ్బా మురిసిపోతాడు, నా కొడుకు చెప్పాడు అని. హరి బోల్ హరి. ఆడుకుంటా కూడా వింటారు మాతాజీ. ఇందాక ప్రభు చెప్పారు కదా, చెవులు చాలా షార్ప్. శ్రవణం అనేది వాళ్ళు పిల్లలు ఆడుకుంటున్నారులే, వినలేదులే, చూడలేదులే, గమనించలేదులే అనుకుంటాం. వాళ్ళు అన్ని గమనిస్తారు, అన్ని వింటారు. షార్ప్ గా వాళ్ళకి ఎక్కుతాయి. ఎక్కువ గ్రహణ శక్తి కూడా చిన్నపిల్లలు ఎక్కువ ఉంటది. ఆ, బాగా వాళ్ళకి ఎంత అర్థమైనా కాకపోయినా చెప్తా ఉంటే అవి నిలబడిపోతాయి. పెద్ద అయిన తర్వాత అనలైజ్ చేసుకొని అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మాత్రం వాళ్ళకు వీలైనంత వరకు వాళ్ళ చెవుల్లో విన్నా వినకున్నా మనం మీరు ఇవన్నీ ఆ భక్తి కార్యక్రమాలు మీ టీవీలో అన్ని అవే వస్తుంటాయి కాబట్టి వాళ్ళ చెవుల్లో ఆటోమేటిక్ గా చెవులు రిసీవ్ చేసుకుంటాయి. అవే హమ్ చేస్తారు, అవే ఆడుకుంటారు. ఆ విధమైన వేలోనే వాళ్ళు ప్రయాణం చేస్తారు. ఉమ్. చూడండి, మరి భగవంతుడు ఆ జ్ఞానం ఇచ్చినారు. నేను ముక్తి మార్గాన్ని కృష్ణుడే ఇస్తాడు అని మోక్ష మార్గం. మోక్ష మార్గం కావాలంట చెప్తున్నాడు. ఎవరనంటే నువ్వు రోజు పూలు పెడుతున్నావుగా స్వామికి, కృష్ణ అంట. హరి బోల్. హరే కృష్ణ. సో నైస్ మాతాజీ, మంచి విషయం చెప్పారు. హరి బోల్. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా చెప్పండి. సరే, టైం అయింది. ఉమ్. హరే కృష్ణ. అందరికీ చాలా ధన్యవాదాలు చర్చలో పాల్గొనేందుకు. హరి బోల్ హరి బోల్. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత యథాతథం కు జై. శ్రీమాన్ మధురేష్ ప్రభు जी की जय. శ్రీల ప్రభుపాద की जय. అనంత కోటి వైష్ణవ బృంద की जय. నామాచార్య శ్రీల హరిదాస్ ఠాకూర్ की जय. సమావేశమైన భక్త బృంద की जय. సమావేశం భక్త బృంద